ఫైనలీ narratives, this is very important సార్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్న టైంలోనే జస్ట్ ఊరికే ఈ వెస్టర్న్ మీడియా ఏం మాట్లాడుతుందో ఊరికే చూద్దామని చెప్పి ఓపెన్ చేశాను. BBC, the situation is dire, war on Iran squeezes India's cooking gas supplies. Okay, రైటర్స్ అయితే వాడు రాశాడు, కిచెన్స్ అక్రాస్ ఇండియా డిచ్ హాట్ ఫుడ్ డ్యూ టు కుకింగ్ గ్యాస్ షార్టేజ్, రైటర్ స్టోరీ. సో narratives లో వీఆర్ ఫెయిలింగ్ ఎవ్రీ టైమ్. సో ఆపరేషన్ సింధూర్ లో రఫేల్స్ పోయినా అనే నెరేటివ్ బిల్డ్ చేశారు. సో అంటే ఆ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ లో మనం ఇంకొంచెం ఎక్విప్ అవ్వాలి ఈ దేశం అనేది నా పాయింట్. చివరిగా అవేర్నెస్ అమాంగ్ పీపుల్, పీస్ అనే మాట, ఫైట్ అనే మాట. ఇప్పుడు నిన్ననే ఒక స్టోరీ వచ్చింది. ఐ జస్ట్ spoke to one person who is there and running a think tank in Israel లో. ఆయనతో మాట్లాడుతుంటే ఇజ్రాయెల్ లో దే ఆర్ బ్యాక్ టు వర్క్. 12 days లో దే ఆర్ బ్యాక్ టు వర్క్. బంకర్స్ నుంచి వర్క్ లోకి వెళ్ళిపోయారండి. సో అంటే దే ఆర్ యూస్ టు ఇట్ అండ్ దే ఆర్ ఫైటింగ్ వార్స్ ఫ్రమ్ ద బిగినింగ్ డే కదా. సో ఇప్పటికీ వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు. సో వార్ని ఎలా తీసుకోవాలి, వార్ స్ట్రాటజీ ఏంటి, వార్ విషయంలో ప్రజలు ఏమనుకోవాలి. ఇవాళ మన దగ్గర కూర్చునే సో కాల్డ్ ప్యానలిస్టులు, మీడియాలో కూర్చునే వాళ్ళందరూ కూడా వార్ అంటే అదేదో చాలా నష్టము, అసలు మనం ఎంతో చాలా ఇబ్బంది పడతాము, అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడుతున్నారు. బట్ వార్ ప్రతిసారి వార్ చేసిన ప్రతి దేశం బాగుపడింది, ఏం నష్టపోలేదు అని నేను అనుకుంటున్నాను. నేను నేరేటివ్స్ విషయంలోనే ఈ దేశంలో నేరేటివ్స్ వార్ ని మనం ఎదుర్కోకుండా గ్రౌండ్ లో ఎన్ని వార్స్ చేసినా ఎంత ఎదుర్కొన్నా మనం ఏం చేయలేము.